క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో సిఎల్జిఎం మినిస్ట్రీ తరపున మరొకసారి వందనాలు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి గత నెలలో మనం గద్దించిరి అనే అంశం మనం ధ్యానం చేసుకొని ఉన్నాం. ఈ నెలలో మనం చూసుకున్నట్లయితే మేలు అనే అంశం మనం చూడబోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మరి మానవుని యొక్క మనుషుని పట్ల చేస్తున్నటువంటి మేలు ఏమిటో మనం ధ్యానం చేయబోతున్నాం. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూసుకున్నట్లయితే మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 6 నుంచి 27 వరకు. యెహోవా, నీవు దేవుడువై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదింపననుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు నీ ఆశీర్వాదము అందించిన యెడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి యుండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు నాయనా. ఈ నెలలో ప్రభువా అదిగో మేలు అనే అంశం మేము ధ్యానం చేయబోతున్నాం. ఈ వాక్యము ద్వారా వింటున్న బిడ్డలకు నాయనా గ్రహింపు దయచేయండి. వినగానే హృదయాలు వారికి దయచేస్తారని నమ్ముచ్చు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుకుని అడిగినాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ మనం ధ్యానం చేసుకున్నట్లయితే, దేవా నీ దాసునికి నీవు మరి నీ దాసునికి ఈ మేలు దయచేసి ఉన్నావని సెలవిస్తా ఉన్నా. నీ దాసునికి ఈ మేలు ఏంటి? మేలు అంటే సంతతిని అనుగ్రహించటం, కుమారుల్ని అనుగ్రహించటం, లేక పిల్లల్ని అనుగ్రహించటం. అది ఎవరి వశమై ఉన్నదంటే దేవుని వశమై ఉన్నది. కుమారుల్ని అంటే సంతానము కలుగు చేసేవాడు దేవుడే కనుక అది దేవుని వశమై ఉంటుంది. ఎవరు అనుగ్రహించలేరు, కానీ దేవుడు మరి బిడ్డల్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మరి సంతానము కలుగు చేస్తాడు. చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, యెహోవా, నీవు నీ దేవుడు అయి ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చున్నావు. ఈ మేలు దయచేసేదనని ఏ మేలు అంటే, ఇప్పుడు నీ దాసునికి సంతతిని నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదింపననుగ్రహించి ఉన్నావు. ఆయన సంతతిని ఇచ్చటమే కాకుండా, ఆయన బిడ్డలను కలుగు చేయటమే కాకుండా వారిని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. వారిని ఈ లోకంలో ప్రయోజకులుగా చేసేటటువంటి దేవుడుగా మరి రక్షకుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. వాక్యాన్ని గమనించినట్లయితే మేలు చేసే విధానము, ఎవరైనా మనకి కీడు ఏమో చేస్తారేమో కానీ దేవుడు మనిషిని పట్ల ఆయన మేలే చేస్తాడండి. ఆయన కీడు చేసేవాడు కాదు. చాలా మంది అనుకుంటారు, అయ్యో మాకు ఇంతకాలమైంది వివాహమయ్యి, మరి వివాహమయ్యి ఇంతకాలమైనా కూడా మాకు సంతానము లేదు, పిల్లలు కలగట్లేదు, దేవుడు ఎందుకు మా పట్ల ఇలా చేస్తున్నాడని మీరు అనుకొని ఉండొచ్చేమో. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ మేలు నేను దయచేస్తాను, ఇదిగో మీకు సంతానము కలుగు చేస్తానని యేసు ప్రభు ఆయన దాసునికి ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏమని? నీ సంతతికి ఈ మేలు దయచేసేదను, ఈ మేలు దయచేసేదను. దేవుని సంతానం, దేవుని బిడ్డలకు ఆయన మేలు చేయక మానడండి. దావీదు మహారాజు పట్ల ఆయన ఎన్నో మేలు చేశాడని మనం చూస్తున్నాం. మరొక వాక్యం మనం ధ్యానం చేద్దాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ దేవుడు దయచేస్తున్నటువంటి మేళ్ళు, ఆయన చేస్తున్నటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తున్నట్లయితే చూడండి, అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అనునదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. చూడండి, గమనించినట్లయితే
దేవుడు మేలు చేస్తా ఉన్నాడు, మనుషునికి మేలు చేస్తా ఉన్నాడు. ఏ మేలు చేస్తా ఉన్నాడంటే అపవాది చేత, మరి సాతాను శక్తుల చేత పీడించబడుచున్న వారిని విడిపిస్తున్నాడు. ఇది దేవుడు చేసే మేలండి. వ్యాధిగ్రస్తులను కానీ, రోగములో బాధపడుతున్న వారిని కానీ, మరి సాతాను శక్తుల చేత, దయ్యపు శక్తుల చేత మరి పీడించబడుచున్న వారిని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మేలు చేస్తా ఉన్నాడు. మేలు చేయటమే కాకుండా వారిని విడిపిస్తా ఉన్నాడు, వారిని బాగు చేస్తా ఉన్నాడు, వారిని రక్షిస్తా ఉన్నాడండి. ఇక్కడ చూసినట్లయితే మరి అపొస్తలుల కార్యంలో మరి పౌలు గారు సెలవిస్తా ఉన్నాడు, ఆయన మేలు చేయుచు, నజరేయుడైన యేసు మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారిని విడిపించుచుండేనని మనం చూస్తా ఉన్నాం. ఇంకొక మాట మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగా అంటున్నారు. నీ ఆశీర్వాదము నుండి, దేవుని ఆశీర్వాదము మన కుటుంబంపై ఉండాలి. దేవుని దీవెనలు మన కుటుంబంపై ఉండాలి. దేవుడు చేసే మేలులు మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబం మీద, అందరి మీద ఆ మేలు ఉంటే దాన్ని ఎవరు తీసివేయలేరండి. ఏ దేవుని మేలు ఆయన సంతానం మీద, ఆయన బిడ్డల మీద, ఆయన కుమారులు కుమార్తెల మీద ఆయన మేలు చేసేవాడుగా ఉంటున్నాడు, ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు పట్ల దేవుడు చేస్తున్నటువంటి మేలులు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం అంటున్నాడు దావీదు. నీ దాసుడైన నా కుటుంబం మీద ఏముంచమంటున్నాడు? నీ ఆశీర్వాదము నా కుటుంబం మీద ఉంచమంటున్నాడు. చాలా మంది నిజమే అండి, కుటుంబాల్లో ఆశీర్వాదాలు లేక, దేవుని మేలు లేక, దేవుని యొక్క మరి దీవెన లేక చాలా కుటుంబం ఈరోజు పతనం అయిపోతా ఉంది. చాలా కుటుంబాలు అనేక సమస్యలతో సతమైపోతున్నాయండి. ఏంటి పాడైపోతున్నాయి? ఎందుకు పాడైపోతున్నాయి అంటే చాలా మంది సాతాను చేత బంధించబడ్డా, తాగుడు అలవాటు చేత, దురలవాటుల చేత, ఇదిగో వ్యభిచారము చేత, అనేకమైనటువంటి వ్యసనములు కలిగి మానవుడు ఈనాడు దేవునికి దూరం అయిపోయాడు, మేలుకు దూరం అయిపోయాడు, కీడును వెంబడిస్తున్నాడు, కీడును ఆశ్రయిస్తున్నాడు. దేవుని వైపు మానవుడు ఎంతసేపు చూసినా కూడా దేవుని వైపు చూడట్లేదు, కానీ ఎప్పుడు చూసినా కూడా లోకం వైపే చూస్తున్నాడు, లోక ఆశల వైపే చూస్తున్నాం మనం, దేవుని వైపు చూడట్లేదు. దేవుని వైపు నువ్వు చూస్తే ఆయన చేసే మేలు అనేకములు అంటున్నాడు. దావీదు పట్ల దేవుడు చేసిన మేలు చాలా ఉన్నాయండి. ఆయన మేలు చేస్తే దావీదు తంబూరు వాయించాడు, అనేక పాటలు పాడాడు. దేవుడు చేసిన మేలుకి ఆయన కీర్తన గ్రంథం అంతా కూడా రచించినట్లు మనం చూస్తా ఉన్నాం. అవన్నీ మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఆయన చేసిన మేలు ఎన్నో అండి. ఈరోజు నీ నా కుటుంబంలో దేవుడు చేస్తున్న మేలు అంటే గ్రహిస్తున్నావా? ఆయన సంతానము లేకపోతే సంతానం అనుగ్రహిస్తాడు. ఇక నీ కుటుంబంలో ఎవరు ఆశీర్వదించబడకపోతే వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడంటే ఆయన వైపు నీవు తిరిగినప్పుడు, ఆయన వైపు నీవు చూసినప్పుడు ఆయన నీ వైపు చూస్తాడండి. ఆయన మీ కుటుంబం వైపు చూస్తాడు. నీ భారం ఏంటో తెలుసుకుంటాడు, నీలో ఉన్న సమస్య ఏంటో తెలుసుకుంటాడు. ఒకవేళ నీకు సంతానం లేకపోతే ఆయన సంతానం అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. దావీదుకు చేసినటువంటి దేవుడు నీ నా కుటుంబానికి ఎందుకు చేయడని నేను అడుగుతా ఉన్నా. ఆయన చేస్తాడు, మేలు చేస్తాడు. ఆయన కీడు చేసే దేవుడు కాదు. ఇంకొక మాట మనం చూడండి. అదే సమయాలు చూడండి, 2 సమూయేలు 7వ అధ్యాయము దేవుని మేలు ఏంటో మనం చూద్దాం. 7వ అధ్యాయము చూసినట్లయితే 18వ వచనం చూడండి. 7:18 మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు, ఆ దినము మీరు కోరిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినక పోవుననెను.
ఏంటంట చూడండి, అది 7వ అధ్యాయము 17, 12వ వచనం చూడండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షెకెను మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేస్తానని చెప్పాను. ఇంతవరకు దేవుడు మనకు సహాయము చేస్తా ఉన్నాడు. మనుషులు ఎవరు మనకు సహాయము చేయట్లేదండి. ఇది 1 సమూయేలు 7వ అధ్యాయము మరి 12వ వచనం మనం చూసుకుంటున్నాం. ఇంతవరకు దేవుడు మనకి సహాయము చేస్తా ఉన్నాడు. దేవుడే మనకు సహాయకుడు. ఈ లోకంలో మనుషులు ఎవరు మనకు సహాయపడరు, కానీ దేవుడే సహాయము చేస్తాడు. దేవుడే మనకు మేలు చేస్తాడు. దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదానికి కర్తగా ఉంటున్నాడు. ఆయన ఈ లోకంలో మనల్ని ఆశీర్వదించాలంటే, దినదిన మనం అభివృద్ధి చెందాలంటే దేవుని ఆశ్రయించాలి. దేవుని నీవు మొరపెట్టాలి. ఆయనకు నీ మొర తెలియచేసినట్లయితే ఆయన విని నీకు మేలు చేయటానికే ఆయన దినమంతయు నీ వైపు చూస్తా ఉన్నాడండి. మనం దేవుని వైపు చూడట్లేదు. ఒక సమయాల్లో మనం దేవుని వైపు చూడము, లోకం వైపు చూస్తాం. అయ్యో, ఎవరు నాకు ఈరోజు వడ్డీలకి ఇస్తారు, ఎవరు నన్ను ఆదుకుంటారు, ఎవరు నాకు డబ్బు ఇస్తారు, ఎవరు నాకు ధనం ఇస్తారని నువ్వు లోకం వైపు చూస్తున్నావు, కానీ దేవుని వైపు నువ్వు చూడట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని వైపు చూస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. చూడండి, గత నెలలో మరి ఒక కుటుంబం నాకు ఫోన్ చేస్తున్నారు మార్కాపురం నుంచి. ఏమని చేశారంటే, అయ్యా ఇదిగో మా భార్య ఇదిగో ప్రసవంతో ఉంది, నెలలతో ఉంది, ఇదిగో డాక్టర్ గారు ఇదిగో డేట్ ఇచ్చారు, పలానా దినాన ఇదిగో డెలివరీ అవబోతుంది అని చెప్పి నాకు ఫోన్ చేశారు. ఆయన కోరాడు, ప్రభువా ఇదిగో పాస్టర్ గారు నాకు ఒక మగబిడ్డ కావాలని కోరాడు. నేను చెప్పాను, అయ్యా నువ్వు కోరుకున్నట్టే నాకు అనుగ్రహిస్తాడు, నువ్వు ప్రార్థన చేయి, దేవుని మీద విశ్వాసం ఉంచని నేను చెప్పాను. వెంటనే ఆ డెలివరీ డేట్ వచ్చింది. ఆ యొక్క కుటుంబంలో దేవుడు చేసిన మేలు ఏంటని చెప్పండి అంటే, దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే వారికి ఒక మగ బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చూడండి, దేవుడు ఒక మగ బిడ్డను అనుగ్రహించాడు, ఒక కుమారుని ఆ కుటుంబంలో అనుగ్రహించాడు. వారు వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పారు, పాస్టర్ గారు మీరు చెప్పిన రీతిగానే నా కుటుంబంలో దేవుడు మేలు చేశాడు, నాకు ఒక కుమారుని అనుగ్రహించాడని వారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఈరోజు కూడా వారు ఈ టీవీ ప్రోగ్రాంకి వారు స్పాన్సర్ చేశారు. దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసినటువంటి వారి కుటుంబంలో ఈ గొప్ప కార్యాన్ని బట్టి వారు దేవునికి కృతజ్ఞతగా ఈ యొక్క నెల మరి టీవీ ప్రోగ్రానికి కూడా వారు స్పాన్సర్ చేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు చేసేటటువంటి మేలులు అనేకములు ఉన్నవి. అనేక మనుషుని పట్ల, అనేక మంది జనాంగం పట్ల ఆయన ఎన్నో మేలు చేస్తా ఉన్నాడు. ఈ లోకంలో చాలా మంది మరి దెయ్యముల చేత పీడించబడుతున్న వారిని ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు విడిపిస్తా ఉన్నాడు. కుంటి వారిని బాగు చేస్తా ఉన్నాడు, గుడ్డి వారిని బాగు చేస్తా ఉన్నాడు. ఇంకా ఏ రోగము చేత బాధించబడుతున్నారో ఆ రోగంలో ఉన్న వారిని, వ్యాధిగ్రస్తుల్ని యేసయ్య బాగు చేస్తా ఉంటే ఈనాడు చాలా మంది చూడలేక ఏం చేస్తున్నారంటే యేసయ్య మీద నిందలు వేస్తా ఉన్నారు, యేసయ్య మీదే తిరుగుబాటు చేస్తా ఉన్నారు. నా యేసయ్య మేలు చేయటానికి వచ్చాడు కానీ ఆయన కీడు చేయటానికి రాలేదండి. ఇంకొక మాట మనం చూసుకున్నాం, చూడండి, కీర్తన 24వ అధ్యాయము, కీర్తన 24వ అధ్యాయము 5వ వచనం చూడండి. 24:5 వచనం మనం చూసుకున్నట్లయితే, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమును నందును, ఏంట నీతిమత్వము నందును అంటున్నాడు. వారు యెహోవా వలన ఆశీర్వాదమునందును, వారు యెహోవా వలన ఆశీర్వాదమునుతారు, కానీ దేవుని చేత వారు రక్షింపబడతాడు. దేవుని వలనే వారు ఆశీర్వదింపబడతాడు. దేవుని వలనే వారు నీతిమత్వము నొందుతారు. అంటే నీతిమంతులుగా ఉంచా, దేవుని చేతనే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందని నువ్వు గ్రహించు.
ఈ లోకంలో ఎవరి చేత నీవు ఆశీర్వదించబడట్లేదు. ఈ లోకంలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే, ఈ లోకంలో ఏదైనా పని నువ్వు చేస్తున్నావంటే, ఈ లోకంలో ఏదైనా బిజినెస్ నువ్వు చేస్తున్నావంటే అది నా దేవుని చేత నువ్వు గ్రహించినప్పుడు ఆయన ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఇంకా నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఏ తలంపు కలిగి ఉన్నావో ఆ తలంపులన్నీ కూడా నా దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. అది నీ సొంత జ్ఞానం అనుకుంటే, నీ స్వనీతి అనుకుంటే అది ఎంత మాత్రం వర్ధిల్లదండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గ్రహించినట్లయితే దేవుడు చేసే మేలు ఈ మేలు దేవుడు మాత్రమే చేస్తాడు. ఎవరు మన బంధువులు చేయరు, మన రక్త సంబంధికులు చేయరు, మన యొక్క సొంత మరి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరు మనకు చేయలేనటువంటి మేలులు నా యేసయ్య చేస్తా ఉన్నాడు. ఏది కావాలంటే, ఏది అవసరమో, ఏది అనవసరమో అవసరమైనదే దేవుడు నీకు ఇస్తాడండి. ఒకవేళ అవసరం లేని అన్ని కూడా నువ్వు అడిగితే ఆయన ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే నీ యొక్క జీవితానికి, నీ కుటుంబానికి ఏది అవసరమో ఆయనకు ముందుగానే తెలుసండి. అవసరమైనవే ఆయన ఇస్తాడు. దావీదుకి ఏది అవసరమో అవసరమైనప్పుడు అది దావీదుకి అందించాడు దేవుడు. ఆయన మేలు చేశాడు. చూడండి, ఇంకో మాట చూద్దాం. కీర్తనలు 133 అధ్యాయము 133 అధ్యాయము 3 వచనం చూద్దాం. 3వ వచనం, చివరి వచనం చూడండి. 133 3వ వచనం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అంటున్నాడు. ఆశీర్వాదము ఒకటి, రెండోది శాశ్వత జీవము. అంటే నువ్వు శాశ్వతంగా జీవించాలంటే ఈ లోకంలో కాదండి, దేవుని రాజ్యములో నువ్వు శాశ్వతంగా జీవించాలంటే ఒకటి, నువ్వు భూమి మీద ఆశీర్వదించబడాలి. ఏ ఆశీర్వాదం అంటే యేసయ్య అనే రక్షణ ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉంటే నువ్వు శాశ్వతంగా పరలోక రాజ్యంలో జీవిస్తావు. నువ్వు శాశ్వతంగా నా దేవుని చెంత ఉండగలుగుతావు. అందుకే దేవుడు అంటున్నాడు, అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అచ్చట అంటే దేవుని దగ్గర ఉండాలని ఆయన సెలవిస్తా ఉన్నాడు. ఎప్పుడు ఆయన సెలవిస్తున్నాడంటే దేవుని ఆశీర్వాదం, ఆయన రక్షణ నువ్వు పొందినప్పుడే అచ్చట నీవు ఉండగలుగుతావండి. ఇంకోటి చూడండి, 128వ కీర్తన 128వ కీర్తన 4:1 నుంచి 4 వరకు చూద్దాం. చూడండి, ఇక్కడ చూసినట్లయితే చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడినంటున్నాడు. యెహోవా యందు ఎవరైతే భయము కలిగి ఉంటారో, ఆయన యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో ఇలాగున ఆశీర్వదింపబడతారు. ఇలాగున అంటే ఈ లోకంలో ఎవరికి లేనటువంటి ఆయన ఆశీర్వాదం మనకిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలకి ఇస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలు, దేవుని కుమారులకి ఆయన ఇస్తా ఉన్నాడు. ఏ ఆశీర్వాదం ఆయన ఇస్తున్నాడంటే రక్షణ అనే ఆశీర్వాదం ఆయన అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరికి లేని ఆశీర్వాదం ఇస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఈ మేలు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆశీర్వాదం ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. చూడండి, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట నీవు చూచెదవు అంటున్నాడు. మన జీవిత కాలం అంతయు కూడా యెరూషలేము అంటే మన కుటుంబాలకు క్షేమం కలుగుట మనము చూస్తామండి. క్షేమము అంటే ఆశీర్వాదము, ఆశీర్వదించబడట మనం చూస్తాం. మన కుటుంబమే కాకుండా మన కుటుంబము మన పిల్లలు వారి తర్వాత కూడా వారు ఆశీర్వదించబడట మనం చూస్తున్నాం. కింద చూసుకున్నట్లయితే నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ముండునగా కంటున్నాడు. నీ పిల్లలను నువ్వు చూస్తావు, వారి పిల్లల్ని కూడా నువ్వు చూస్తావు. అదే దేవుడు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదం, అదే దేవుడు నీకు ఇస్తున్నటువంటి మేలు. ఆ మేలు ఇవ్వటానికి ఈ లోకంలో ఎవరికి అధికారం లేదు, కానీ నా యేసయ్యకి అధికారం ఉంది. ఒకవేళ ఈ యొక్క లోకంలో బ్రతికితే మించుమించు 80 సంవత్సరాలు బతుకుతాయేమో కదా. 70 లేక 80 సంవత్సరాలు అంటున్నాడు మానవ ఆయుష్. ఈ 80 సంవత్సరములు కూడా అది దుఃఖము ఆయుష్కరమే.
ఎందుకంటే మానవుని ఆయుష్ నీటి మీద బుడగ లాంటిదండి. కానీ నా దేవుణ్ణి నమ్ముకుంటే నీ పిల్లలను చూసేటువంటి ఆయుష్ ఆయన నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆయన నిన్ను దీవించబోతున్నాడు. ఎలాగంటే నీలోగటి నీ భార్య ఫలించి ద్రాక్ష చెట్టు వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. ఒలీవ మొక్కల వలె నీ పిల్లలు ఉండాలి నీ భోజన బల్ల చుట్టూ. అలాగ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ చేతుల కష్టార్జితము నిత్యము నువ్వు అనుభవించినట్లు. ఇప్పుడు అనుభవించట్లేదా మేమంటారేమో, అనుభవిస్తున్నావు. కానీ కొంత ఏం చేస్తున్నాడు, దుష్టుడు వాటిని దొంగిలిస్తారేమన్నాడు. నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు, దాచుకున్న వాటిని దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతా ఉన్నాడు, దొంగ వచ్చి ఎత్తుకొని పోతున్నాడు. అలాంటి పరిస్థితి రాకుండా యేసయ్య నీ చేతుల కష్టార్జితము నీవు తృప్తిగా అనుభవించినట్లు దాన్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు, దాన్ని స్థిరపరుస్తా ఉన్నాడు, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తా ఉన్నాడు, నీ బిడ్డలను స్థిరపరుస్తున్నాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు, వారికి ఒక మంచి జాబ్ ఇస్తున్నాడు, వారు ఒక మంచి భవిష్యత్తు కలిగి ఉండటానికి దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడండి. గ్రహించినట్లయితే దేవుడు మేలు చేస్తున్నాడని నువ్వు నమ్మాలి. ఎవరు నీకు మేలు చేయట్లేదు, నేను మేలు చేయట్లేదు, ఈ లోకం మేలు చేయట్లేదు, కానీ దేవుడే మేలు చేస్తున్నాడని నీవెప్పుడైతే నమ్ముతావో ఆయన నీ కుటుంబం పట్ల నీ పట్ల అనేకమైన మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని మేలుకు లోబడండి, దేవుడు చేసే కార్యాలకు మీరు లోబడండి, దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూసి దేవుని వైపు నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన నిశ్చయముగా నీకు మేలే చేస్తాడు, కానీ కీడు ఏమాత్రమో చేయడండి. ఆయన దేవుని బిడ్డలకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఆయన గొప్ప మేలు చేశాడు, రమ్మని పిలిచాడు. ఆ పిలుపు మేరకు వారు లోబడ్డారు, వారు వచ్చి మేలు పొందుకున్నారు, వారు ఆశీర్వదించబడ్డారు, వారు దీవించబడ్డారు. వారు దీవించబడటమే కాకుండా వారు పనివారు కూడా దీవించబడ్డారు. 318 మంది మరి పనివారు దీవించబడ్డారు. ఇంకా అనేక మంది కూడా వారు బంధువులు కూడా దీవించబడ్డారు. నిన్ను గురించి కూడా నా దేవుడు దీవించాలనుకుంటున్నా, నీ కుటుంబాన్ని నీ బిడ్డలు దీవించాలనుకుంటున్నాడు. దేవునికి లోబడతారా? రండి ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో మొరపెడదాం. ప్రభా నా కుటుంబం పట్ల కూడా ఈ మేలు చేయండి అయ్యా, ఈ కార్యం మీరు జరిగించండి అయ్యా అని దేవుని దగ్గర మీరు ఒప్పుకుంటారో, దేవుని దగ్గర మొరపెడతారో రండి మోకరించండి. దేవుని దగ్గర మనం మొరపెడదాం. ప్రభా నా కుటుంబానికి ఈ మేలు చేయండి, నా సంతతికి ఈ మేలు చేయండి ప్రభా, నా సంతతి దీవించబడాలి, నా సంతతి ఆశీర్వదించబడాలి ప్రభా, ఇదిగో నా బిడ్డలు ఆశీర్వదించబడాలి ప్రభా, ఇదిగో నా కుమారుడు నా కుమార్తె ఆశీర్వదించబడాలి, నా అల్లుడు కూతురు ఆశీర్వదించబడాలి ప్రభా, ఇదిగో ఆయన సంతానం లేని బిడ్డలు అయ్యా ఆశీర్వదించబడాలి ప్రభా అని మొరపెడతావా? ఆయన నీకు మేలు చేస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ టీవీ ప్రోగ్రామ్ ద్వారా నాయన ఇదిగో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మేలు చేస్తానని చెప్తున్నా గొప్ప దేవానికి స్తోత్రం నాయన. ఏ కుటుంబం అయితే మేలు లేక ప్రభువా, నీ ఆశీర్వాదం లేక ప్రభువా, ఇదిగో నాయన నశించిపోతున్నా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల పట్ల మీ మేలు చేయండి ప్రభువా. అయ్యా వారి కుటుంబ సమస్యలు తీసివేయండి ప్రభువా. అయ్యా వారిని ఆశీర్వదించండి ప్రభువా. ఈ రోజున ఆయన ఎంతమంది అయితే ప్రభువా వారి సమస్యలతో సతమతం అవుతున్నారు తండ్రి, ఇదిగో కోర్టు సమస్యల చేత సతమతం అవుతున్నారు తండ్రి, అయ్యా ఇదిగో సంతానం లేక సతమతం అవుతున్నారు తండ్రి, అయ్యా ఉద్యోగం లేక సతమతం అవుతున్నారు తండ్రి. అలాంటి కుటుంబాల్లో ప్రభువా అయ్యా మీ ఆశీర్వాదం కుమ్మరించండి, నీ మేలు కుమ్మరించండి ప్రభువా. నీ ఆశీర్వాదం చేత అయ్యా బిడ్డలను ఆశీర్వదింప చేయండి ప్రభువా. అయ్యా మీరు మేలు చేస్తారని అంటున్నారు తండ్రి, ఆ మేలు మా బిడ్డల పక్షాన్ని మీరు చేసి మహిమ పొందండి ప్రభువా. అయ్యా ఇంకా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువా. అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలిగించండి ప్రభువా. అయ్యా రక్షణ అనే మేలు కూడా అయ్యా వారి బిడ్డలకు వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేసి ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా. ఇదిగో నాయన ఈరోజు ఈ టీవీ ప్రోగ్రానికి నాయన స్పాన్సర్ చేసిన నీ బిడ్డలు ప్రభువా నాయన, ఇదిగో వినోద్ కుమార్ నాయన, అయ్యా వారి కుటుంబం
ఆశీర్వదించండి ప్రభా. అయా పిన్నిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబంలో నీవు చేస్తున్న మేలు నాయన, అయా వారికి ఒక మంచి కుమారుని మీరు అనుగ్రహించారు తండ్రి నాయన. నీ బిడ్డలు చేసినటువంటి ప్రార్థన బట్టి, నీ సేవకులు చేసిన ప్రార్థన బట్టి ప్రభా, వారి కుటుంబంలో మీరు చేస్తున్న మేలును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుకొని అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి వినండి, ఇంకా ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా బలపరచబడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే మీ కుటుంబం కూడా దీవించబడాలంటే, మీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఈ టీవీ ప్రోగ్రాంకి మీరు స్పాన్సర్ చేయండి. దేవుని దీవెనలు పొందుకోండి. దేవుని వాక్యం మనం అనేకులకు అందించిన వారమై ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. సెలవు.